పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామం సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా నిధులు కేటాయిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా సిఆర్ఆర్ పథకం ద్వారా నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల పరిధిలో నూతన రోడ్ల నిర్మాణానికి 20,86,00,000 రూపాయల నిధులు మంజూరు అయ్యాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని నందిగామ నుండి బానూర్ గ్రామం వరకు ₹1 కోటి అంచనా వ్యయంతో తలపెట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, దశరథ్ రెడ్డి, గోపాల్, శ్రీశైలం యాదవ్, ఎంపీడీఓ యాదగిరి, పంచాయతీరాజ్ విభాగం డిఈ సురేష్, లక్ష్మణ్. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున 12 వర్కులు 20,86,00,000 రూపాయలు ఈరోజు నియోజకవర్గ స్థాయిలో శాంక్షన్ కావడం జరిగింది. వాటికి ఈరోజు నియోజకవర్గ స్థాయి ఇనాగ్రేషను నందిగామ క్యాసారం పాశమేలారం మధ్యలో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది, లాంచింగ్ చేయడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో గ్రామాలకు వర్తించే రోడ్లు ఇవి, వ్యవసాయదారులకు వర్తించే రోడ్లు ఇవి. ఇవన్నీ గిట ప్రజలకు ఎప్పటికీ ఉపయోగపడే రీతిలో రోడ్లు వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. గతంలో ఏ విధంగా చేసినామో అదే విధంగా గిట ఈ సమయంలో గిట తప్పకుండా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కరెంటు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా నియోజకవర్గ స్థాయిలో అన్ని రకాల ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం ద్వారా సమస్యలను సేకరించి, స్థానిక నాయకుల ద్వారా సమస్యలను సేకరించి తప్పకుండా పరిష్కరించే మార్గంలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆ ప్రణాళికబద్ధంగా ఏ విధంగా మనము ఫైనాన్షియల్గా ఏ విధంగా ముందుకు పోవాలనే ఆలోచనతో అవన్నీ సిద్ధం చేసుకొని ముందుకు పోతాం. తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికార యంత్రాంగము, స్థానిక నాయకులు, కార్యకర్తలు, పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.